హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు చూపించబోయే ఆకుకూర పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదండి. కాకపోతే దీన్ని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అన్ని రకాల పోషకాలు ఉంటాయి దీంట్లో. చాలా మంచిది తింటే కూడా. సో ఇదైతే నార్మల్గా ఊర్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది, విలేజ్లో ఉండే వాళ్ళకి. ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు అనమాట. నాకైతే మా తమ్ముడు వస్తూ ఉంటే మమ్మీ పంపించింది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఏ ఆకుకూర పనికిరాదని చెప్తాను నేను దీని కిందికి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. జొన్న రొట్టెలకి అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు తొడిమల పైన అన్నీ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి, మట్టి మొత్తం పోయేంత వరకు. ఇవి అంటే నార్మల్గా పొలాలలోనే ఎక్కువ దొరుకుతాయి, పత్తి పొలంలో కలుపు మొక్కల్లో ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. దీని ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా వేసేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా అయితే సరిపోతుందండి. మీరు కొంచెం ఎక్కువగా తీసుకుంటే 2 టమాటోస్ వేసుకోండి. ఇంకా టమాటాలు లేకుండా కూడా చేసుకోవచ్చు వితౌట్ టమాటా. కాకపోతే టమాటా వేస్తే ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని వాటర్లో కూడా వండుకోవచ్చు అంట. నాకు ఆ ప్రాసెస్ తెలియదు, నేను తెలిస్తే ఎప్పుడైనా చూపిస్తాను మీకు ముందు. సో ఇందులో స్పెషల్ ఏంటంటే కారం అనమాట. జీలకర్ర, వెల్లుల్లి, కారం, నార్మల్ మనం ఇంట్లో వాడుకునే కారంని అప్పటికప్పుడు దంచి వేసుకోవాలి. దీంట్లోకనే కాదు, ప్రతి ఆకుకూరలో దంచి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో ఇలా మొత్తం ఒక 2 మినిట్స్ వరకు కలుపుకొని పైన ఆయిల్ తేలుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని వేసేసుకోవాలన్నమాట. దీంట్లో నేను నిజంగా చెప్తున్నాను, మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం అస్సలు వదలకండి, కంపల్సరిగా తెచ్చి తినేసేయండి అనమాట. పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిది ఇది ఆకుకూర. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి దీన్ని బాగా కలపాలన్నమాట. ఈ ఆకుకూరలో అంటే వాటర్ మనం ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు, దీంట్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. ఎందుకంటే ఆకుకూరలలో వాటర్ ఉంటుంది కాబట్టి. సో ఆకుకూరలో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఏంటంటే ఎక్స్ట్రా వాటర్ వేసినా అసలు బాగోవు. ఈ ఆకుకూరనే కాదు, ప్రతి ఆకుకూరలో వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు. సో ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మగ్గాలి. ఇలా వచ్చినప్పుడు పైన ఆయిల్ తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడి జొన్న రొట్టెలకైనా, చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.